భారతదేశ చరిత్రలో సర్ప్రైజ్ వ్యవహారాల విషయంలో నరేంద్ర మోడీని మించినోడు లేడు. మామూలుగా పాత రోజుల్లో జవహర్లాల్ నెహ్రూ ఉన్న, ఇందిరాగాంధీ ఉన్న, లాల్ బహదూర్ శాస్త్రి ఉన్న ఏదో ఒకటి లీకేజీలు జరుగుతూనే ఉండి సమాచారం ముందుగానే పబ్లిక్కి తెలిసిపోతూ ఉండేది. నరేంద్ర మోడీ వచ్చాక రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, నోట్ల రద్దు, జిఎస్టీ ఇట్లా దే విషయంలోనైనా సరే పబ్లిక్కి ఆయన తీసుకొచ్చి చెప్పేదాకా బయటికి రాదు. అంత స్ట్రాటజిక్ అంటే ఇవాళ సోషల్ మీడియా ఇంత పెద్ద యుగంలో అంత జాగ్రత్తగా కంట్రోల్ చేయగలిగినోడు ఎవడు లేడు. ఈవెన్ పాకిస్తాన్ మీద దాడి, సర్జికల్ స్ట్రైక్ 1, 2, ఆపరేషన్ సింధూర్ ప్రభుత్వం చెప్పేదాకా మనకు తెలియదు, కొట్టేశారంటే. అంత స్ట్రాటజిక్గా పోతూ ఉంటారు, అంత తెలివిగా వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే గతంలో ఇప్పుడు అదేది ఆర్టికల్ 370 సర్ప్రైజ్గా తీసుకొచ్చి ఓకే చేయించారు. అయోధ్యకి సంబంధించి అయితే కోర్టు తీర్పు కాబట్టి ఆటోమేటిక్గా ఆచరణలో పెట్టారు. దానికి సంబంధించినటువంటిది బిల్లు కాదు, కానీ ఏదైతే ఈ మధ్యలో తీసుకొచ్చిన సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కావచ్చు, ఎన్ఆర్సీ కావచ్చు, ఇవన్నీ అకస్మాత్తుగా తెర మీదకి రావడం, పని జరిగిపోవడం అయిపోయింది. అట్లాంటి సిచ్యుయేషన్ ఇప్పుడు తీసుకురాబోతున్నారా? ఇదేదన్నా ప్రజలతో భారీగా ముడిపడి ఉన్నదా? ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ తాజాగా ఢిల్లీ టూర్ చేయటం, ఢిల్లీలో మోడీతో ఒక గంట సేపు కూర్చున్నారు, ఆ తర్వాత అమిత్ షాతో ఒక గంట సేపు కూర్చున్నారు. వీటన్నిటి తర్వాత ఆయన తిరిగి వెళ్ళారు, ఏంటో తెలియదు. రెండవది వచ్చేటప్పటికి తాజాగా ఈ పార్లమెంటు చుట్టుపక్కల మాక్ డ్రిల్స్ చేస్తున్నారు. అంటే ఎవరన్నా యాజిటేషన్స్ చేస్తే, పార్లమెంట్ మీద దాడి లాంటిది జరిగితే కంట్రోల్ ఎట్లా చెయ్యాలి, ఆ టైంలో ఎవరు ఎలా బిహేవ్ చేయాలి అన్నట్టు. అంటే సంథింగ్ ఏదో జరుగుతుంది. అది బిల్లుకు సంబంధించిన, లేకపోతే ఏ టెర్రరిస్ట్ థ్రెట్ ఏదైనా ఉందా? ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్కి అక్కడే ఈ టెర్రరిస్టులు ఎక్కువగా ఈ మధ్యన దొరుకుతున్నటువంటిది కాబట్టి ఆయన ఏదన్నా కీలకమైన సమాచారం ఇచ్చాడా ఏంటనేది తెలియదు.